నమస్తే నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం. ఇప్పుడు కులాల వివరాలు రాయురుగా. వైఎస్ఆర్ పేరు అంతగా భయపెడుతోందా? కిలోమీటర్ రోడ్డుకు 53 కోట్లు. వైసీపీ పాములకు పాలు పోసి పెంచిన జగన్. గుండెలు బాదుకుంటున్న వైసీపీ. 2019 నుంచి 24 వరకు అటు ప్రధాన మీడియాలో ఇటు సోషల్ మీడియాలో ఒకటే గోల, రెడ్డి 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 అంటూ. ఒక పోస్ట్ ఇచ్చినా, ఓ కాంట్రాక్ట్ ఇచ్చినా అదే గోల. ఒక టెండర్ ఓకే చేస్తే చాలు, అది ఏ కంపెనీ, ఎవరి కంపెనీ, రెడ్డి మూలాలు ఉన్నాయా లేవా అన్నది పీకి పీకి వార్తలు రాయడం అలవాటు. అలాంటి ప్రధాన మీడియా ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసింది. అసలు తమకు తెలియనట్టే ఉంటుంది. జస్ట్ 1 డే బిఫోర్ అమరావతిలో 1000 కోట్ల కాంట్రాక్ట్లు ఫైనల్ చేశారు. అంతే, అంతవరకే. అంతే తప్ప ఎవరికిచ్చారు, ఆ కంపెనీలు ఎవరివి అన్నది చెప్పరు. దాదాపు 800 కోట్ల పనులు దక్కించుకున్న సంస్థ ఎంవీఆర్ ఇన్ఫ్రా. విశాఖ చిరునామాగా ఉన్న ఈ సంస్థ ముప్పా వెంకట్రావు అండ్ కుటుంబీకులకు సంబంధించినది. ఈ సంస్థ ఆది నుంచి తెలుగుదేశంతో ఉంటూ వస్తోంది. ఎన్టీఆర్ను తప్పించి చంద్రబాబు పార్టీని తీసుకున్న తర్వాత కూడా కొద్ది రోజులు ఈ సంస్థ అధినేతలు లక్ష్మీపార్వతి ఎన్టీఆర్తోనే ఉన్నారు. తర్వాత సంగతి వేరే. విశాఖలో భారీ ఫ్లైఓవర్ కాంట్రాక్టులు, హైదరాబాద్లో గత 10 ఏళ్లలో భారీ కాంట్రాక్టులు నిర్వహించిన సంస్థ ఇది. ఇప్పుడు ఈ సంస్థకు 800 కోట్ల మేరకు పనులు అప్పగించారు. మరో సంస్థ బిఎస్సిపిఎల్. ఈ సంస్థ కూడా దాదాపు 800 కోట్లకు కాస్త దగ్గరగా పనులు అప్పగించారు. ఈ సంస్థ అధినేత బొల్లినేని కృష్ణయ్య. దాదాపు 2000 కోట్లకు పైగా పనులు సంపాదించిన సంస్థ బిఎస్ఆర్ ఇన్ఫ్రా. జగపతి చౌదరి ఈ సంస్థ డైరెక్టర్. బలుసు శ్రీనివాసరావు దీని మేనేజింగ్ డైరెక్టర్. మరో 2000 కోట్లకు పైగా పనులు సంపాదించిన సంస్థ ఆర్వీఆర్ ఇన్ఫ్రా. దీని అధినేత రాయల వెంకటేశ్వరరావు. ఈ 4 కంపెనీలు అన్నీ ఎవరివి, వాటి అధినేతలు, వారి వివరాలు అన్నది గూగుల్ చేస్తే తెలుస్తుంది. ఇక మెగా ఇంజనీరింగ్ సంస్థకు దగ్గర 1200 కోట్ల పనులు దక్కాయి. దీని యజమాని కృష్ణారెడ్డి. ఎన్సీసీ సంస్థకు దాదాపు అందరికన్నా ఎక్కువగా 2600 కోట్ల పనులు దక్కాయి. ఏఏవి రంగరాజు దీని మేనేజింగ్ డైరెక్టర్. అది విషయం. 2019 నుంచి 24 వరకు ఇలా వివరంగా రాసే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇప్పుడు ఆ పని పక్కన పెట్టడంతో ఈ వివరాలు అందించాల్సి వచ్చింది. వైఎస్ఆర్ ఈ పేరు ముఖ్యంగా టీడీపీ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. వైఎస్ఆర్ 5 ఏళ్లు పరిపాలించినప్పటికీ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, 108, 104, రైతు రుణమాఫీ, ఉచిత విద్యుత్, పగటి వేళ 9 గంటల విద్యుత్ సరఫరా తదితర సంక్షేమ పథకాలతో వైఎస్ఆర్ చిరస్మరణీయుడయ్యారు. ఆయన పేరుతోనే వైఎస్ఆర్ పార్టీ ఊపిరి పోసుకుంది. వైఎస్ఆర్ అనే పేరే లేకపోతే ఆయన రాజకీయ వారసుడైన జగన్ను ప్రజలు ఆదరించరనే భావన టీడీపీలో బలంగా ఉంది. అందుకే వైఎస్ఆర్ అనే పేరు ఎక్కడా కనిపించకూడదనే అక్కసుతో అధికారాన్ని అడ్డం పెట్టుకుని కూటమి నేతలు బరితెగిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. తాజాగా వైజాగ్ క్రికెట్ స్టేడియానికి ఉన్న వైఎస్ఆర్ పేరును రాత్రికి రాత్రే తొలగించారు. ఈ పని ఎవరు చేసి ఉంటారో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్ పేరు వింటే ఎవరికైతే భయమో వాళ్లే ఈ దుర్మార్గానికి తెగబడి ఉంటారని చిన్న పిల్లల్ని అడిగినా చెబుతారు. విశాఖలో డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ క్రికెట్ స్టేడియంగా ఉన్న పేరుని ఏసీఏ వీడీసీఏ క్రికెట్ స్టేడియంగా మార్చారు. ఇందులో డాక్టర్ వైఎస్ఆర్ పేరును తొలగించడం గమనార్హం. ఇలాంటి చర్యల వల్ల వైఎస్ఆర్పై మరింత ప్రేమ పెరగడమే తప్ప తగ్గదని ఉన్మాదులు గ్రహించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే వైఎస్ఆర్ ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. మనసుల నుంచి ఆయన పేరును తొలగించడం ఎవరి తరం కాదని ఉన్మాదులు గుర్తిస్తే వాళ్లకే మంచిదని పలువురు హితవు చెబుతున్నారు. పంట పొలాలను మట్టితో గ్రావెల్తో నింపాలి. పదే రోల్ చేయాలి. ఆపై సిమెంట్తో కాంక్రీట్ పోయాలి. అది కనీసం 6 అంగుళాల పరిమాణంలో ఉండాలి. ఆ పైన అవసరమైతే తార్ రోడ్ కూడా వేయాల్సి ఉంటుందేమో. ఈ రోడ్ 150 అడుగుల వెడల్పు ఉండాలి. మొత్తానికి ఈ పనికి 1 కిలోమీటర్కు ఎంత ఖర్చు అవుతుంది మనకు తెలియదు. ఆ పనులు చేసే కాంట్రాక్టర్లకు, ఆ పనుల లెక్కలు కట్టగలిగిన నిపుణులకు తెలుస్తుంది. అయితే
అమరావతిలో ఇలాంటి పనులు ఇప్పుడు కాంట్రాక్ట్కి ఇచ్చారు. అందులో ఇలా 150 అడుగుల వెడల్పు రోడ్డుకు కిలోమీటర్కు జస్ట్ 53 కోట్లు అవుతుందని అంచనా వేశారు. అలాగే కాంట్రాక్ట్ ఇచ్చారు. 8.633 కిలోమీటర్లకు జస్ట్ 448 కోట్లు మాత్రమే అవుతుందన్నమాట. మరి అక్కడ ఎక్కువ లోతు ఉందేమో, పని ఎక్కువ ఏమో. కిలోమీటర్కు 53 కోట్ల లెక్కనిస్తే మరో చోట దగ్గర కిలోమీటర్కు 30 కోట్ల లెక్కనే ఇచ్చారు. మొత్తం మీద కొన్ని చోట్ల కిలోమీటర్కి 25 కోట్ల నుంచి మరికొన్ని చోట్ల కిలోమీటర్కు 53 కోట్ల లెక్కనే ఇచ్చారు. ఈ లెక్కలు నిపుణులకే తెలియాలి. వైసీపీ నేతలకు అధికారంలో ఉన్న టీడీపీ నేతలు పనులు చేసి పాముకు పాలు పోసి పెంచాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ పని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డే చేశారు. ఆ మధ్య జీడీ నెల్లూరు సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ టీడీపీ నాయకులు కొందరు ప్రత్యర్థి వైసీపీ నాయకులకు పనులు చేయిస్తున్నారని ఆగ్రహించారు. వైసీపీ నేతలకు పనులు చేయడం అంటే పాముకు పాలు పోసి పెంచడమే అని సీఎం హెచ్చరించారు. వైసీపీ అత్యంత ప్రమాదకరమని చెప్పడానికి చంద్రబాబు ఆ రకంగా పోల్చారని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. వైఎస్ జగన్ ప్రత్యేకత ఏమంటే తన వెంట ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళో అర్థం చేసుకోవడంలోనూ అంచనా వేయడంలోనూ విఫలమవుతుంటారు. జగన్ అమాయకత్వం అనుకోవాలో అజ్ఞానం అనుకోవాలో కూడా తెలియని పరిస్థితి. తను నిజంగా అభిమానిస్తూ మంచి చెప్పేవాళ్ళంతే జగన్కు అసలు రుచించదు. తేనె లాంటి తియ్యటి అంశాలు తప్ప చేదు లాంటి అబద్ధాన్ని జగన్ జీర్ణించుకోలేరు. ఈ ధోరణే జగన్కు కష్ట నష్టాలు తీసుకొస్తుంటుంది. జగన్ చుట్టూ ఉన్నోళ్లను అని ఏం లాభం? ఆయన మనస్తత్వాన్ని అనుసరించే దగ్గరవుతుంటారనే వాదన లేకపోలేదు. ఇది కూడా నిజమే. జగన్కు భజన బృందమే తప్ప తప్పొప్పులను చెప్పే టీం అవసరం లేదు. అందుకే ఆయన పీకే టీం, ఐపాక్ టీంలను నియమించుకున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పాము లాంటి నాయకులకు పాలు పోసి పెంచారు. అధికారం పోగానే జగన్తో అవసరం తీరిందని చడీ చప్పుడు లేకుండా ఆయనకు దూరమయ్యారు, అవుతున్నారు. మరికొందరు పార్టీలోనే ఉంటూ ఆచితూచి వేచి చూసే ధోరణిలో ఉన్నారు. మా కార్పొరేటర్లను టీడీపీ కూటమి పార్టీలు లాగేసుకుంటున్నాయని వైసీపీ నేతలు బావురుమంటున్నారు. ఇదంతా దొడ్డిదారి రాజకీయం అని అంటున్నారు. అధికార పార్టీ నేతల మీద విమర్శలు చేస్తూ ఆవేశాన్ని ప్రదర్శిస్తున్నారు. అయితే గతంలో చాలామంది కార్పొరేటర్లు గోడ దూకేశారు. ఆనాడు వారిని పిలిచి నచ్చజెప్పిన వారు లేరు, బుజ్జగించిన వారు లేరు అని అంటున్నారు. మహావిశాఖ కార్పొరేషన్లో వైసీపీకి మెజారిటీ ఉంది. 58 మంది దాకా కార్పొరేటర్లు ఉన్నారు. 9 నెలల క్రితం కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు వైసీపీ కార్పొరేటర్ల మీద ఆపరేషన్ ఆకర్ష్ మంత్రం వేశారు. అలా 10ల సంఖ్యలో ఆనాడు వెళ్ళిపోయారు. అయితే అప్పుడే అధికారం కార్పొరేషన్లో ఎందుకు మారలేదు అంటే మున్సిపల్ చట్టంలో తెచ్చిన సవరణల వల్లనే అని అంటున్నారు. మేయర్ మీద 4 ఏళ్ల దాకా అవిశ్వాసం పెట్టరాదు అన్న నిబంధనల వల్లనే కూటమి ఇన్నాళ్ళు ఆగింది. ఇప్పుడు సరైన సమయం వచ్చింది కాబట్టి వారు తమ హవాను చూపిస్తున్నారు. జీవీఎంసీలో కూటమి పాలన వస్తుందని తెలిసి మరింత మంది కార్పొరేటర్లు వైసీపీ నుంచి ఆ వైపునకు మళ్ళుతున్నారు. చూడబోతే మొత్తం 99 మంది కలిగిన జీవీఎంసీలో ఏకపక్షంగా అధికార కూటమి అయ్యేలా ఉందని అంటున్నారు. ఈ లెక్కన వైసీపీకి ఎంతమంది కార్పొరేటర్లు మిగులుతారో తెలియడం లేదని అంటున్నారు. అయితే ఇప్పుడు వైసీపీ పెద్ద నాయకులు వచ్చి మా కార్పొరేటర్లను లాగేస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు. ఇవి వాటి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.